సంవత్సరం నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే నమస్కారం. ఒంగోలు అరవేలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ను ఒంగోలు నగర మేయర్ గంగాడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస హాస్పిటల్ ఎండి డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు బాగున్నారు. యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. పులిపాల ముందు వెళ్తున్నామండి. ధ్రువంతే రాజావరణో భజంతిలో रोचनो रोचमानः शोभने. ध्रुवन्ते राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य अग्निस्य राष्ट्रं धारयतां ध्रुवो. सर्वमङ्गलमाङ्गल्ये ध्रुवन्ते राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः. అమృత హాస్పిటల్ పక్క శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ని మరి గవర్నీయులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శించారు. మీటింగ్కి వారి చేతి మీద ఇట్లాగే నంగకోడి యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మంత్రి శ్రీనివాస్ గారికి సంపట్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటి నుండి నేను చాలా పర్యాలు చెప్పడం జరిగింది. ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, జనాభాకు అవసరమైన వసతులు కూడా ఒంగోలు రోజుకి. అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా అవుతున్నాయి. అయితే అందరికీ కూడా అవసరమైనది ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతు అనేది ప్రతి ఒక్కళ్ళ అవయవాల్లో ముఖ్యమైన పార్ట్స్ అవి. దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనకు చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దానికి మరి మెరుగైన సేవలకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడం, అలాగే అందరికీ అందుబాటులో అటు పేదవాళ్ళకి కూడా అందుబాటులో వైద్యాన్ని అందిస్తామని చెప్పడం కూడా ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ కూడా దీని యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని మన ఆరోగ్యానికి మరి హాస్పిటల్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మరి శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. ఒంగోలు పట్టణంలోని 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస చెవి ముక్కు గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మేయర్ సుజాత గారికి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంగోలు మరియు మన ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు, చెవి ముక్కు గొంతు విభాగం నందు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరములతో పేదలకు ఉచితంగా అనువైన ధరలతో చికిత్స అందిస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కళ్ళు నా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఒంగోలు పట్టణంలో ఉన్న 60 ఫీట్ రోడ్లో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు నారపశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వాళ్ళు ఇవాళ వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా అభినందనలు. ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్, అట్లాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించని వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే మీరు
మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం ఒంగోలు కిస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సాధిని యామిని శర్మ, జిల్లా అధ్యక్షుడు సెగ్గం సీను, బొద్దుల ఆంజనేయులు తదితరులు బాగున్నారు. మరొక అతిథి కాలేజీ మరొక బీజేపీ అధికార ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 25-26 సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతృప్తి పరుస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి మనమందరం కూడా ఎంతో కృతజ్ఞతతో చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మనం అందరం కూడా అభినందించడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ తెలియని వారికి కూడా తెలియజేస్తూ మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ గురించి తెలియజేయడానికి ఈరోజు మన ముందుకి యామిని శర్మ గారు వచ్చారు. మనల్ని ఉద్దేశించి వారు కేంద్ర బడ్జెట్ మీద ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఏ రకంగా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందనే విషయాలు నేను మనందరికీ కూడా సవివరంగా తెలియజేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అంటే అటు ఇండస్ట్రీ వర్గం కానీ ఇటు పేదల దగ్గర నుంచి మధ్యతరగతి, ఎందుకంటే సహజంగా ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎక్కడో అక్కడ కాస్త మధ్యతరగతి వారు మాకేమి జరగలేదు లేదా ఇంకా బాగా జరుగుంటే బాగుండేది అని అనేవారు. ఎందుకంటే దేశ జనాభాలో మనం అత్యధిక శాతం ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనకు అలా అనిపించేది. కానీ ఈ బడ్జెట్ ని అత్యధికంగా ఆదరిస్తున్నటువంటి వారు, అభినందించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజునది మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే నెలకి ఇప్పుడు మీ అందరిలో కూడా ఒక భార్య భర్త లేదంటే మనకు ఒకరైనా సరే సంపాదన 1 లక్ష రూపాయల వరకు ఉంటే ఆదాయము, ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయల వరకు సంవత్సరానికి 12 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, 24 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయ పన్ను కట్టక్కర్లేదు. ఒకప్పుడు మధ్యతరగతి ప్రజలంటే 2 పూట్ల చక్కగా తినడానికి, గట్టిగా తింటే ఏదైనా 2 పండుగలు వస్తే కొత్త బట్టలు కొనాలంటే ఇబ్బంది అని అనుకునే స్థితి నుంచి ఈ రోజున ఒక స్టాండర్డ్ మధ్యతరగతి కుటుంబం అంటే ఓ చిన్నపాటి కార్ అయినా ఉంటుంది, లేదా కంఫర్టబుల్, మరీ ఎంత లగ్జరియస్ లైఫ్ కాకపోయినా కంఫర్టబుల్ డీసెంట్ ఎర్నింగ్స్కి అయితే వచ్చాము, అంటే సంపాదనకి అయితే వచ్చాము. మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం కూడా పెరిగింది. అందుకే గమ్ముకుని వెళ్ళి పానీపూరికి 100 రూపాయలు అంటే పానీపూరి అయినా తింటున్నాము, లేదా 50 అంటే కాఫీ షాప్కి వెళ్ళి అలా కాఫీ అయినా కుటుంబానికి తాగి రాగలుగుతున్నాము. ఇటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే వినిమయ అంటే మనము సంపాదించుకున్నటువంటి సంపాదనని సంపాదించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కల్పించడం ఒకటైతే, రెండోది ఆ సంపాదించినటువంటి ఆదాయం, కష్టపడి వచ్చినటువంటి జీతము ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సేవింగ్స్ ఆదా చేసుకోవడానికి కూడా ఈ బడ్జెట్లో ఎక్కువగా దృష్టి పెట్టింది. అది మధ్యతరగతి వారికి. అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి మనందరము తెలుసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ అనగానే ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చినట్టుగా చేయాలి కాబట్టి రకరకాల నిందలు వేసేవాళ్ళు, ఇది బాగాలేదు అది బాగాలేదు, మా వర్గానికి ఏం జరగలేదు, ఇలాంటివి ఉండేవి. కానీ మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్లో చూస్తే కనుక, దయచేసి అందరూ ఫోన్లను సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం.
సరే సీనియర్ సిటిజన్స్కి కూడా ఎప్పుడు లేనంత బడ్జెట్లో బాగా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్. ఏంటంటే అది ఇది లేదా కొంత అమౌంట్ వారు రిటైర్ అయిపోయిన తర్వాత బ్యాంక్లో ఇంకెక్కడైనా దాచిపెట్టుకుంటే దానికి వడ్డీ వచ్చేది అనుకుందాం. ఆ వడ్డీ పైన ఇద్దరికి 50,000 నుంచి ₹1,00,000. ఇవన్నీ మీరు పేపర్లో చదివే ఉంటుంటారు. బడ్జెట్ వచ్చిన తెల్లారి సహజంగా ఆసక్తి ఉన్న వాళ్ళు మనకి ఉండాలి కదా. అటువంటి వారందరి కోసం ప్రధానమంత్రి స్మార్ట్ నిధి అంటే ఇందాక నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను, డెవలప్మెంట్. ఇప్పుడు సంక్షేమం. ఈ పిఎం స్వానిధి అనేది ఉంది, వాళ్ళకు కూడా ₹30,000 క్రెడిట్ కార్డ్ లాగా ఇస్తున్నారు. 1 కోటి మంది గిగ్ వర్కర్లు అంటాము, సఫాయి కర్మ, క్లీన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇలా ప్లంబర్లు, అన్ని రకాల వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు ఈ శ్రమ్ అనే పోర్టల్ ద్వారా ఐడెంటిటీ కార్డు ఇచ్చి వారికి సంక్షేమాన్ని అందిస్తున్నారు. మీరు ఎంతమంది సంవత్సరానికి ₹12 కట్టి ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? పర్ఫెక్ట్, ఇంతమంది ఉన్నారు. కానీ ఇది ఎంతమంది తెలుసు? మీకు వస్తుందా? ₹12కి 2 లక్షల ఇన్సూరెన్స్ కదా. ఇది నిజంగా ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు? ఇది ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎందుకు ఎన్రోల్ చేసుకోలేదు? మనలాంటి కుటుంబాలకి, చిన్న మధ్యతరగతి కుటుంబాలకి ₹2 లక్షల ఏదైనా జరిగినప్పుడు మన పిల్లలకి వస్తుంది చేదా, నొప్పా, బాధ కాదు కదా? అవునా కాదా? కానీ ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే మనకి సమాధానం తెలియాలి. పోనీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాంటి వాళ్ళు. ధన్యవాదాలమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అట్లా వంకర రాత్రి ముందు సరిపోయింది. మీరు కొంచెం ముందు జరగండి, కొంచెం యువతలు కొద్ది జరపండి, మీ ఫేస్ కనపడలేదు. వాళ్ళకి టచ్ చేయండి అమ్మా, వాళ్ళకి టచ్ చేయాలి. జగతికి వెలుగు, ఆమెను గౌరవిస్తే సౌభాగ్యం కలుగు. ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు. నేటి బాలిక నడవాలి కదా, లేకపోతే అందులో తీసే బుజ్జంట పక్కన కొద్దిగా మేడంగా స్త్రీలను గౌరవిద్దాం, వారి హక్కులను కాపాడుదాం. స్త్రీలను గౌరవిద్దాం, వారి హక్కులను కాపాడుదాం. స్త్రీలు జగతికి వెలుగు, ఆమెను గౌరవిస్తే సౌభాగ్యం కలుగు. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదువుకి వెలుగు. ఆమెను గౌరవిస్తే సౌభాగ్యం కలుగు. ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు. ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు. నేటి బాలికలు రేపటి ప్రగతి సూచికలు. గౌరవం, భద్రత, మహిళల హక్కు. చదువు అవనికంతా వెలుగు. ఆడపిల్ల చదువు అవనికంతా వెలుగు. నేటి బాలికలు
ప్రణాళికలు రేపటి ప్రగతికి సూచికలు. మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి, మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి, ఈ సాధికారత సమాజ వికాసం, ఈ సాధికారత సమాజ వికాసం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మార్చి 1 ఆన్వర్డ్స్ అంతర్జాతీయ మహిళా వార ఉత్సవాలు ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో ర్యాలీతో పాటు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫార్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని వార ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో మార్చి 8కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి. మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి, వారు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు 1 టౌన్ పిఎస్ పరిధిలో దొంగతనాలను పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5,60,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు 1 టౌన్ సిఐ నాగరాజ్ తెలిపారు. స్థానిక 1 టౌన్ పిఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై నాలుగు కదా. సార్ నమస్తే సార్. మనకి ఇక్కడ మన దారావరి తోటలో షేక్ మస్తాన్ బాబా సన్నాఫ్ ముష్ఫర్ అలీ షా అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది సార్. అతను వచ్చేసి 23వ తారీఖు మన సోంపిరాల చినగంజాం మండలం సోంపిరాలలో ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ బొమ్మలు అవి అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళాడు. 23వ తారీఖు వెళ్ళడం జరిగింది. అతనికి 25వ తారీఖు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీ ఇంటి తలుపులు పగలగొట్టేసి ఉన్నాయి, ఇంట్లో ఏదో దొంగతనం జరిగినట్టుందని చెప్పేసి తెలియడంతో వెంటనే అతను అక్కడ నుంచి చినగంజాం నుంచి ఇంటి దగ్గరికి వచ్చి చూసుకునేసరికి ఇంట్లో తలుపులు పగలగొట్టేసి ఉన్నాయి. అట్ ది సేమ్ టైము ఇంట్లో బీరువా తలుపులు కూడా పగలగొట్టేసి దాంట్లో ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో గోల్డ్ ఆర్నమెంట్స్ దాంట్లో ఉన్నాక 20,000 రూపాయలు అమౌంట్ కూడా థెఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అతను మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే మా పై అధికారులు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి తెలియజేసి ఒక క్రైమ్ టీం ఫామ్ చేయడం జరిగింది. అది మా క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో ఈ ఏఎస్ఐ సురేష్ గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి, విజయ్ అండ్ కానిస్టేబుల్ అనిల్, వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితో ఈ ఎవరైతే ఈ దొంగతనం చేశారో అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఇతనిది కూడా దారావరి తోటే. ఏదైతే ఇప్పుడు దొంగతనం జరిగిందో ఆ దొంగతనం జరిగిన ఇంటికి ఒక 2 ఇళ్ళు పక్కన. ఇతని పేరు వచ్చేసి షేక్ ఖాజా అండి. షేక్ ఖాజా సన్ ఆఫ్ మస్తాన్, 24 సంవత్సరాలు. ఇతను వచ్చేసి నైట్ ఏవైతే కార్లు ఉన్నాయో నైట్ హాల్టింగ్ డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు. ఇతనికి ప్రీవియస్ ఒక క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. అదేమంటే ఒక 1-2 మంత్స్ బ్యాక్ మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక గంజాయి కేసులో ఇతను ముద్దాయిగా మనమే అరెస్ట్ చేశాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతను జనవరి 25వ తారీఖున ఆ గంజాయి కేసులో బెయిల్ తీసుకుని విడుదల అవడం జరిగింది. తర్వాత మామూలుగానే డ్రైవింగ్కి వెళుతూ ఉన్నాడు. మనం కూడా అతని మీద వాచ్ పెట్టాము. వాచ్ పెట్టేసి అతను ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఏంటని చెప్పేసి మేము అతని యాక్టివిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మొన్న 24వ తారీఖు ఇతను ఈ అఫెన్స్ చేయడం జరిగింది.
బాగా తాగిన దీనిలో వెళ్ళేసి ఒక చిన్న పలుగు లాంటి దాంట్లో ఆర్నమెంట్ తీసుకుని వెళ్ళేసి అతను ఇంట్లో తలుపులు పగలగొట్టేసి బంగారపు వస్తువులన్నీ థెఫ్ట్ చేయడం జరిగింది. 2 ఇళ్లలో అతను తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు. ఒక ఇంట్లో అయితే ఏం దొరకలేదు. 2 ఇళ్ళు అన్నదమ్ములు అనమాట, పక్కన ఇళ్ళు. ఒక ఇంట్లో ఏం దొరకలేదు. 2వ ఇంట్లో వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారు 71 గ్రాముల బంగారు ఆభరణాలు, దాంట్లో వచ్చేసి బ్రాస్లెట్, 2 చైన్లు, ఒక ఉంగరం, ఒక నల్ల చైను, ముక్కు పుడకలు, ఒక సాయిబాబా లాకెట్, ఒక 20,000 రూపాయల డబ్బులు, వెండి పట్టీలు, ఇవన్నీ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో 20,000 రూపాయల డబ్బుల్లో ఒక 10,000 రూపాయలు తను ఏదో మంచం కొని ఖర్చు పెట్టినానని చెప్పి చెప్తా ఉన్నాడండి. మిగిలింది అతని దగ్గర అమౌంట్ కూడా ఒక 10,000 అమౌంట్, మిగిలిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని మన ఏదైతే మామిడిపాలెం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసేది రిమాండ్కి పంపించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. మార్చి 15వ తేదీన విజయవాడ హోటల్ హైలాపురంలో జరిగే 18వ రాష్ట్ర స్థాయి ఏఏఎఫ్ సదస్సును విజయవంతం చేయాలని ఏఏఎఫ్ చైర్మన్ అండ్ ఫౌండర్ పినిపి వెంకట రామకృష్ణ కోరారు. జైబీ మిత్రులరా, నా పేరు సల్మాన్ రాజు. నేను హైకోర్టు న్యాయవాదిని. మార్చి 15న మనకు ఐలాపురం విజయవాడ నందు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 మనది స్టేట్ వైడ్ మీటింగ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. కావున మిత్రులందరూ కూడా దయచేసి సమయం కేటాయించుకొని ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతున్నాను. మనందరికీ తెలిసిన విధంగా మార్చి 15వ తారీఖున జరగబోతున్న ఏఎఫ్ కన్వెన్షన్కి ఐలాపురంలో విజయవాడలో జరుగుతున్న కన్వెన్షన్కి మిత్రులందరూ కూడా రండి. చాలా విషయాలు అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. మరి మన యొక్క ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏమేమి మన టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలనే విషయంలో అన్నీ కూడా మనం అందరం కలిసి డిసైడ్ చేసుకుని డిసైడ్ చేసుకున్నాం. మిత్రులందరూ కూడా ఆ సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఏఎఫ్ తరఫు మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు పిడుగురాళ్ళ సుబ్బారావు. ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మరియు ప్రకాశం జిల్లా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఏఎఫ్ చైర్మన్ రామకృష్ణ ఆదేశాల మేరకు మార్చి నెల 15వ తారీఖున విజయవాడ హోటల్ ఐలాపురం నందు ఏఎఫ్ 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. కాబట్టి మిత్రులు, మన న్యాయవాదులందరూ, ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ ఈ సమావేశానికి హాజరై వాళ్ళ అమూల్యమైన సలహాలు ఇచ్చిన రాబోయే రోజుల్లో మన ఏఎఫ్ తరఫున కోర్టుల్లో ఫిల్ చేయటం కానీ, మరియు మన బార్ కౌన్సిల్కి ఒక 3 పంపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ 3 గెలిపించేదానికి వాళ్ళ సలహాలు ఇచ్చినట్లయితే కంపల్సరీగా అన్ని సలహాలు తీసుకొని ఈ ఏఎఫ్ ముందుకు పోతుండడానికి ప్రయత్నం చేస్తుంది. జై భీమ్. న్యాయవాద మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, నా పేరు ఎన్ వెంకయ్య. నెల్లూరు జిల్లా ఆ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడిని నేను. 15 మార్చి 2025న విజయవాడ ఐలాపురం హోటల్లో మన ఆ ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు జరపబడుతుంది. దానికి నెల్లూరు జిల్లా కోర్టులోని న్యాయవాదులందరూ హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. దయచేసి మన ఎస్సీ ఎస్టీల బాగోగుల కోసం మన చైర్మన్ పినేపి రామకృష్ణ గారు ఎంతో శ్రమించి 100 మంది అడ్వకేట్స్ని మొబలైజ్ చేసి మన కోసం కృషి చేస్తున్నకు ఆయనకు కూడా ధన్యవాదాలు. అడ్వకేట్స్ అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు ఎం నరసింహులు, అడ్వకేట్, అనంతపూర్ బార్ అసోసియేషన్ మరియు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గౌరవ పినిపే రామకృష్ణ గారి
పిలుపు మేరకు మార్చి నెల 15వ తేదీ 2025 విజయవాడలోని హోటల్ ఐలాపురంలో 18వ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన అనంతపురం జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్ సభ్యులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అందరూ కూడా మీరు హాజరై ఎస్సీ ఎస్సీ అడ్వకేట్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఏపీలు జీపీలు నియామకాల్లో అనుసరించవలసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి, మరియు ముఖ్యంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్సీ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్ సభ్యులుగా ఏ విధంగా గెలిపించుకోవాలి అన్న విషయాలపైన అన్నింటినీ కూడా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యేటప్పుడు ఖచ్చితంగా నల్లకోటు ధరించి హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. రోడ్డు ప్రమాదాన్ని నివారించడంలో భాగంగా నగరంలోని పలు స్కూల్ కాలేజీ బస్సులు తనిఖీ